ఇయర్స్ కి సంబంధించిన 2 టిప్స్ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. జెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఉండే లేడీస్ కి షేర్ చేయండి. కొంతమందికి ఇయర్ రింగ్స్ వల్ల గాలాడక కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ అయి పుండైపోతుంటది. పుండయ్యేటప్పుడు కుట్లు చాలా పెయిన్ వస్తాయండి. ఇయర్ రింగ్స్ అసలు ఉంచుకోలేం చెవులకి. పోనీ కొన్ని రోజులు బయటికి తీద్దామంటే కొంతమందికి తొందరగా కుట్లు కలిసిపోతుంటాయి. అలా కుట్లు కలిసిపోకుండా ఉండాలంటే ఇయర్ రింగ్స్ తీసిన వెంటనే ఇలా ఒక చిన్న కరివేపాకు రమ్మ హోల్స్ లో పెట్టుకుంటే తొందరగా పుండు తగ్గుతుంది. అలాగే కుట్లు కూడా కలిసిపోకుండా ఉంటాయి. ఇప్పుడు రెండో టిప్ చూద్దాము. కొంతమందికి ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకున్న వెంటనే చెవు కుట్లు ఇన్ఫెక్షన్ అయ్యి పుండైపోతుంటాయి. అలా ఇన్ఫెక్షన్ అయ్యి పుండవకుండా ఉండాలంటే ఈ వెల్లుల్లి రబ్బ యాంటీబయోటిక్ లాగా పనిచేస్తుందండి. నేను వీడియోలో చూపించినట్లు ఇయర్ రింగ్స్ ని వెల్లుల్లికి గుచ్చి పెట్టుకోవటం వల్ల వెల్లుల్లి రసం ఇయర్ రింగ్స్ కంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ పుండు అవ్వకుండా ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ పడిన వాళ్ళు ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఇది ఫాలో అయితే చాలండి. ఇయర్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన 2 టిప్స్ ఫాలో అయ్యారంటే మీ చెవులకి ఎలాంటి ఇన్ఫెక్షన్ పుండు అవ్వకుండా ఉంటుంది. అలాగే కుట్లు కూడా కలిసిపోకుండా ఉంటాయి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.